అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రముఖ జ్యోతిష్యులు, లైఫ్ కోచ్, మనీ స్కిల్స్, లా ఆఫ్ అట్రాక్షన్, బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు విశ్వంతో ఈజీగా కనెక్ట్ అయ్యే ప్రపంచంలోనే నెంబర్ 1 టెక్నిక్ ఉంది అంటే, అది గనక మనం ఫాలో అవుతే కోటీశ్వర్లు అవుతాము అంటే ఏం చెప్తారు? ఆ టెక్నిక్ ఒకసారి. మంచి క్వశ్చన్ రా. చాలా మందికి తెలుసు కానీ మీద ఆచరించాం. వాస్తవంగా ఏంటంటేరా, గ్రాటిట్యూడ్ అనేది చాలా అవసరం ఉండదు తల్లి. ఈ చిన్న టెక్నిక్ గనక పాటిస్తే జీవితంలో మనం ఏది కావాలనుకున్నా, అది డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, ఈజీగా మనం పొందవచ్చు. మనం ఏం చేయాలంటే ప్రతినిత్యం కృతజ్ఞతా భావము అనేది కలిగి ఉండాలి. అయితే ఎవరి మీద కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి? మనం ఇప్పటి వరకు యూనివర్స్కి, పంచభూతాలకి, ఎన్నిటికీ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని గత వీడియోలో మనం చెప్పుకున్నాం. వాటితో పాటుగా మనం కృతజ్ఞత కలిగి ఉండవలసింది మన పైన మనమే కృతజ్ఞత కలిగి ఉండాలమ్మా. అంటే మనకి మనమే ప్రతినిత్యం కృతజ్ఞత తెలియచేసుకోవాలి. ఏమిటి అంటారా, సహజంగా మనం ఇవాళ మనుగడ జరుగుతుంది మనకి అనంటే ప్రతినిత్యము కూడా మన 2 కళ్ళు మనకి చూపునిస్తూ ఉన్నాయి. కానీ మన కళ్ళని గుర్తిస్తున్నామంటే అది మన ఇంట్లోనే, మన పాటలోనే, మన శరీరంలో ఉన్నట్టుగా ఉంది కాబట్టి మనం వాటిని గుర్తించలేకపోతున్నాం. అందుకని ప్రతినిత్యం మన కళ్ళకి కృతజ్ఞత చూపించాలి. ఏమని? ప్రతినిత్యం నాకు జీవితాన్ని, అంటే అన్నిటినీ చూపిస్తున్న నీకు కృతజ్ఞతలు అని. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే మనలో ఉందో, మన శరీరంలో ఉన్న అవయవాలు ప్రతి ఒక్క దానికి పార్ట్ టు పార్ట్, ఉదాహరణకి మనకి బ్రెయిన్ అంటే ఏంటి? మంచి ఆలోచనలు ఇస్తూ ఉన్నందుకు నా బ్రెయిన్ కి కృతజ్ఞతలు. అలాగే చెవులకి నాకు ప్రతినిత్యం శబ్దాలు, అంటే మాటలు వినటానికి సహాయం చేస్తున్నందుకు నా 2 చెవులకి కృతజ్ఞతలు. ఇది చాలా వరకు వినేవాళ్ళకి అతిశయోక్తిగా ఉండొచ్చేమో. ఎందుకని? ఇదేంట్రా మన అవయవాలకు మనం కృతజ్ఞతలు చెప్పటం ఏంటి అని. ఒక్కరోజు నీ శరీరంలో ఉన్న ఒక్క అవయవం ఏదైనా ఇబ్బంది పెట్టి నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అంటే నీ అవస్థ ఎలా ఉంటుందమ్మా? చాలా కష్టం. ఒక్క నిమిషం, మన పళ్ళు ఉన్నాయిరా తల్లి, రోజు ఆహారం తీసుకుంటున్నాం, ఒక్కరోజు నాకు రెస్ట్ కావాలన్నాయి, నీ పరిస్థితి ఏమిటి? ఇంకా అవస్థ వర్ణనాతీతం. కళ్ళు రెస్ట్ తీసుకుంటాయి, నీ పరిస్థితి ఏమిటి? అందుకని మనం గుర్తించగలగాలి. అంటే ఎదుటి వ్యక్తిని గుర్తించే ముందు నీకు ప్రతినిత్యం దైనందిన జీవితంలో ఉపయోగపడే శరీరంలో ఉన్న అవయవాల్ని ప్రతిదాని నీకు గుర్తించగలిగితే, అది చెవులు కావచ్చు, నోరు కావచ్చు, పళ్ళు కావచ్చు, కళ్ళు కావచ్చు, ఎలా మీకు ఉపయోగపడుతున్నాయో. ఉదాహరణకి మనం చెవులు అనుకున్నాం, మనం ప్రతినిత్యం వినటానికి ఉపయోగపడినందుకు చెవులకి కృతజ్ఞతలు. అలాగే ప్రతినిత్యం తినటానికి ఉపయోగపడినందుకు పొళ్ళకి కృతజ్ఞతలు. ఇలా చేతులకి ప్రతినిత్యం మనం ఏ పని చేయాలన్నా కూడా సహకరిస్తున్నందుకు చేతులకి కృతజ్ఞతలు. ఇలా ప్రతినిత్యం మన పార్ట్ కూడా మనం కళ్ళు మూసుకుని మీ యొక్క అవయవాలకి కృతజ్ఞతాభావం తెలియచేయాలి. అలా మీరు తెలియచేసిన కొద్దీ మీకు ఉదాహరణగా ఒక వ్యక్తికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు ఎన్ని మందులు వాడినా తగ్గదు. వాళ్ళకి చిన్న రెమెడీ చెప్పాం. ఏమిటి? మీరు వాడే మందులు మీరు వాడుకుంటూ ప్రతిరోజు కూడా మీ కాళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి. ఏమని? నేను పుట్టినప్పటి నుంచి ఆవిడకి ఒక 40-50 ఏళ్ళు ఉన్నాయి అనుకున్నాను. 50 ఏళ్ల జీవితంలో నాకు నడవటానికి సహకరిస్తున్న మీ కాళ్లకు, నా కాళ్లకు కృతజ్ఞతలు అని ఒక 108 సార్లు, లేకపోతే అన్లిమిటెడ్ ఆ రోజల్లాను కళ్ళు మూసుకుని, లేదు నడుస్తున్నా పడుకున్నా కూడా కృతజ్ఞతా భావంతో కాళ్ళపైన ఉండండి. మీరు వాడే మెడిసిన్ మీరు వాడుకుంటూ ఉండండి. ఇలా 6 నెలలు 3 నెలలు అయ్యేసరికి ఆవిడకి మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఈ వీడియో కూడా మనకి చూపిస్తారు రేపు మన ఛానల్లో. ఎందుకని అంటే ఎప్పుడైతే కృతజ్ఞతా భావం మీలో ఉందో అవయవాలు కూడా స్పందిస్తాయి అని దీనికి అర్థమైంది. అందుకని ప్రతి పార్ట్కి మీరు కృతజ్ఞత చెబుతాం అలవాటు చేసుకుంటే ఎదుటి వ్యక్తుల్ని కూడా మీరు గుర్తించగలుగుతారు. ముందుగా వెళ్ళిపోయి ప్రతి వ్యక్తిలోనూ కృతజ్ఞత చెప్పండి అంటే మనం చెప్పలేం. శత్రువు దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి అయ్యా మీరు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు అనలేం. అంటే శత్రువు అనేవాడే లేకుండా ఉండాలి అంటే మీలో కృతజ్ఞత భావం పెరగాలి. మీ శరీరంలో ఉన్న అవయవాలకు కృతజ్ఞత చెబుతూ మీ చుట్టుపక్కల ఉన్న వారికి, మీ బంధువులకి, మీ పిల్లలకి, మీ భర్తకి, మీ భార్యకి ప్రతినిత్యం ఏ పని మీకు చేసి పెట్టినా, అంటే సహజంగా
మా భార్య నాకు రోజు ఆహారం వండి పెడుతుంది కాబట్టి అది కామనేగా అనుకుంటాం. కానీ వాస్తవానికి వండి అంటే మీకు అనుకూలంగా పెడుతున్నందుకు ఆవిడ కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే భర్త మనకెళ్ళి కష్టపడి సంపాదించి, వాళ్ళు ఇద్దరూ కష్టపడుతున్నారు. అఫ్ కోర్స్ ఎవరైనా వెళ్ళిపోయి ఆర్థికంగా మనకి మన మనుగడికి డెవలప్మెంట్ కోసం ఆయన సహాయం చేస్తున్నట్టుగా గుర్తించి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. అంటే ఎవరు ఏదైతే బాగా చేస్తున్నారో అది గుర్తించగలిగి వారికి కృతజ్ఞతా భావం తెలియచేస్తే మీలో తెలియకుండా ఒక భావం ఏర్పడుతుంది, అందరినీ ప్రేమించే తత్వం వస్తుంది. అప్పుడు మీరు యూనివర్స్తో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. మీరు ప్రాక్టీస్ చేయవలసింది ఎక్కడ అంటే మీలో మీరే మీ అవయవాలకి కృతజ్ఞత చెప్పుకుంటాం ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తూ పంచభూతాలకి ప్రతినిత్యం కృతజ్ఞతలు చెప్పాలి. అంటే ఇందాక మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ఏమని, అగ్నితో ప్రతిరోజు మనకు పని ఉంటుంది, అగ్నిదేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. నీటితో మనకు పని ఉంటుంది, నీటికి కృతజ్ఞతలు చెప్పాలి. భూమితో తెల్లారులేస్తే మనం భూమి మీదే నిలబడతాం, అందుకని భూదేవికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇకపోతే ఆకాశానికి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు మనం నీడలాగా కాపాడుతూ ఉన్నందుకు ఆకాశానికి కృతజ్ఞతలు చెప్పాలి. దీనితో పాటుగా వాయుదేవుడికి అంటే గాలికి చెప్పాలి. మనం శ్వాస పీల్చుకుని మనం బతికి ఉన్నాము అంటే కారణం గాలి, కాబట్టి గాలికి మనం వాయుదేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇలా మమేకం అవ్వాలి. అంటే సందర్భం లేకుండా చెప్పటం కాదు, ప్రతి పనిలోనూ కూడా దేనితో మనం అవసరం ఉంటుందో దాని అవసరం తీర్చుకోవడానికి వాడుకుంటున్నామో వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పాలి. చివరికి మన ఇంట్లో పని చేసే పని మనిషికి కూడా కృతజ్ఞత చెప్పాలమ్మ. ఉదాహరణకి మీరు డబ్బులు ఇచ్చినప్పటికీ ఆవిడ ఒక్క రోజు కనుక పనికి రాకపోతే మన షెడ్యూల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. మరి అలా మనకి ఒక డెవలప్మెంట్కి ఆవిడ కూడా ఒక కారణం కాదా? మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ మన డెవలప్మెంట్కి కారకులు కాదా? మరి అది మనం గుర్తించాలా లేదా అంటున్నాను నేను. అది గుర్తించగలిగే శక్తి నీలో వస్తే మీకు యూనివర్స్ ఈజీగా కనెక్ట్ అవుద్ది, మీరు నమ్ముకున్న దైవం ఈజీగా కనెక్ట్ అవుద్ది, అలాగే పంచభూతాలు కనెక్ట్ అవుతాయి, మీ అఫర్మేషన్స్ చిటికలో మీరు కోరుకున్నట్టుగా వస్తాయి. కానీ మనం అవటం లేదు అనుకునే ముందు మీరు ఇలాంటి ఆలోచనలు మీలో కలగజేయడానికి మానవ ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నంతో పాటుగా మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే మెడికేషన్ అక్కర్లా. సంఘర్షణలు పోవాలి అంటే మనం ఆ ఎదుటి వారిని కానీ డబ్బుని కానీ ఆకర్షించాలి అంటే మెడిటేషన్ చేయాలి. ఈ మెడిటేషన్ చేస్తే మనం అందరినీ ప్రేమించగల యొక్క మనస్తత్వం వస్తుంది, మీ ఆలోచనలు మీ కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి ఈజీగా మనం ఏదైనా సాధించాలి అంటే కృతజ్ఞతాభావం చాలా అవసరం. ఏప్రిల్ నెలలో జరిగే మన క్లాసుల్లో ఈ 7 days క్లాసులు అమ్మాయి, ఈ 7 days క్లాసులు ఎవరైతే పాల్గొంటారో ఈజీగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఎలా అంటే, మనం ఎంత కష్టపడినా మనకి ఐశ్వర్యం రావటం లేదు అనుకునే వారికి ఎక్కడ మీరు స్ట్రక్ అయ్యారు, మీకు డబ్బు రాకపోవడానికి కారణం ఏమిటి, అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం మీరు ఏ గ్రహాల అనుకూలత లేక మీరు ఇబ్బంది పడుతున్నారు, ఆ గ్రహాల యొక్క మనకి సపోర్ట్ కోసం ఏం చేయాలి, అదేవిధంగా షట్చక్రాల్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, మనశ్శాంతిగా ఎలా ఉండాలి, జీవితంలో ఉన్నత శిఖరాల్ని అవరోధించాలంటే ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి, ఇలాంటి వివరాలతో ఈ 7 days క్లాస్లో వారి జీవితాల్లో కోరుకున్న ఫలితాలు రావటం కోసం ఈ 7 days క్లాసు ఒక అక్షయ పాత్ర లాగా ఉపయోగపడుతుందమ్మా. మరి ఎవరికైతే ఈ 7 days క్లాస్లో పాల్గొంటారో మీ జీవితాల్లో అక్షయ పాత్ర మీకు పొందినట్లుగా, అంటే ధర్మరాజుకి సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చి వారికి అక్షయ కాని సంపదలు ఇచ్చినట్టుగా ఈ 7 days క్లాస్ మీకు అలాంటి అద్భుత ఫలితాలను ఇస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు గురుస్వామి. నేను మొన్న ఈ ఉగాది స్పెషల్ డాక్టర్ జేకేఆర్ గారి మనీ మంత్ర క్లాసుల్లో అటెండ్ అయ్యానండి. అటెండ్ అయినాక సార్ చెప్పినటువంటి అన్ని రకాల అఫర్మేషన్స్, మెడిటేషన్స్ అన్నీ చేశాను. అయితే మా పాపకి 21 మార్చిన లివర్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని చెప్పారు. ఈ ఉగాది స్పెషల్ ఏదైతే ఉందో మనీ మంత్ర క్లాసులు అటెండ్ అయినాక సార్ని కలిసిన తర్వాత నాకు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే నిన్న 2 ఏప్రిల్న మళ్ళా లివర్ టెస్ట్ చేయటం జరిగింది. పాపకి చాలా ఆరోగ్యంగా ఉందని, చాలా బాగుందని డాక్టర్ చెప్పారు. చాలా ఆనందంగా ఉందండి. గురువుగారి క్లాసులు అటెండ్ అయినాక ఇలాంటి మిరాకిల్ జరగటం చాలా అద్భుతము. నా జీవితం ధన్యమైపోయింది. థ్యాంక్ యూ.
ఏప్రిల్లో జరగబోయే మనీ మంత్ర ఆన్లైన్ క్లాసెస్కి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. టీం అందుబాటులో ఉంటుంది. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా.